హాయ్ అండి. రామాలయం లేని ఊరు ఉండదు అంటారు కదా. ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముని ఆలయం వద్ద నవమి వేడుకలు చాలా సంతోషంగా జరుపుకున్నాం అందరం కూడా. అయితే ప్రతి ఊర్లో కూడా కళ్యాణం అనేది కంపల్సరీ, అంటే తప్పకుండా కళ్యాణం చేస్తారు. కాకపోతే మా ఊర్లో ఏంటంటే కళ్యాణం చేసిన 5వ రోజున ఇలా శ్రీ పుష్పయాగం చేస్తారు స్వామివారికి. స్వామివారిని ఇలా ఉయ్యాల్లో ఊపుతూ అద్దంలో చూడాలి, ఇలా అద్దంలో చూడమంటారు స్వామివారిని. ఈ రోజున దంపతుల్ని పిలిచి ఆ దంపతులకి ఇలాగ కొబ్బరిబొండం, తమలపాకులు, తాంబూలం ఇస్తారండి. ఇలా మీ ఊర్లో కూడా స్వామివారికి పుష్పయాగం చేస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్వీట్లు కానీ, పళ్ళు కానీ, స్వామివారిని పువ్వులతో అలంకరించుకోవాలనుకున్న వాళ్ళు పువ్వులు కానీ, చీర, సారీ మనకి ఏది తోస్తే అది తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకుంటారు. ఇది మా ములకల్లం గ్రామంలో రామాలయం వద్ద ఇలా చేస్తారండి. మరి మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెటి గంధవుడి, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెటి గంధవుడి, చేరువపతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, చేరువపతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబుల జాజరా, వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబుల జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే, శ్రీరామనామవరాననే. ఈ శ్లోకాన్ని ఒక్కసారి పఠిస్తే రామనామాన్ని 1000 సార్లు జపించిన పుణ్యఫలితం కలుగుతుందట. అదేవిధంగా విష్ణు సహస్రనామం మొత్తం పారాయణం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా పఠిస్తే అంతే ఫలితం లభిస్తుందట. జై శ్రీరామ్.